ఫ్రెండ్స్, ఇలా లావుగా ఉన్న బొందు ఇలా సన్నగా ఎలా మార్చాలో నేను చూపిస్తాను రండి. ఫస్ట్ మనం బొందు ఇలా లావుగా కుట్టుకుంటాము. చాలా మందికి ఏంటంటే సన్నగా తీయడం రాదు. బోటిక్ స్టైల్లో మనం కుట్టాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొద్ది దూరం ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మెలేయడం మొదలు పెట్టండి. చక్కగా ఇలా వెనక చేయి పెట్టేసి మనం ఈ చేతిని ఎటువైపు అయితే మెలవేసామో వెనక దాన్ని కూడా అలాగే మెలవేసుకుంటూ రండి. ఇంకో ఇలా రెండు చేతులు చూపించండి. ఇటు ఇలా రెండు చేతులు చూడండి ఇలా మెలేసుకుంటూ సన్నగా మనం కుట్టాలన్నమాట. చూడండి ఇలా సన్నగా కుట్టు వేసుకుంటే కొద్దిసేపట్లోనే మీకు అంతలా ఉన్న థ్రెడ్ కూడా సన్నగా మారుతుంది. కస్టమర్ కూడా క్లాత్ లేకపోయినా నాకు సన్నగా కావాలని ఇబ్బంది పెట్టినా మీకు అప్పటికప్పుడే మనం ఇది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా రెండు చేతులతో కూడా ఇలా చక్కగా అసలు ఎంత సన్నగా వస్తుందంటే అంత సన్నగా వస్తూ ఉంటుంది అనమాట మనకి. ఓకేనా? చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. మరిన్ని టిప్స్తో మళ్ళీ రేపటి వీడియోలో మీకు కనిపిస్తాను. ఓకేనా? చూడండి ఎంత సన్నగా వచ్చిందో.